హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది కాకరకాయతో స్టఫ్డ్ కర్రీ అండి. దీనికి కావాల్సిన లేతవి 6 కిలో కాకరకాయలు తీసుకుని 1-2 సార్లు కడిగి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. దీన్ని నీళ్ళలో తీసి ఒక పళ్ళెంలో వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత బాండిలో 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 స్పూన్లు పల్లీలు, 7-8 పచ్చిమిరపకాయలు వేసి 1 డ్రాప్ ఆయిల్ వేసి చక్కగా డీప్ ఫ్రై వరకు వేయించుకుని రెడీ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని చిన్నగా కట్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అదే బాండిలో వేయించుకుని పచ్చివాసన వరకు వేయించుకుని దాంట్లోనే 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈలోపు ఇది చల్లారి ఉంటుంది కాబట్టి ఈ వేసిన పన్నీర్ పౌడర్ని పట్టుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 అర స్పూన్ కారం వేసాయండి వేసి అలాగే 2 పిక్కలు చింతపండు రెబ్బలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు వేయడం వలన చేదు అనేది ఉండదండి. అలాగే మనం ఈ రెడీ చేసుకున్న కాకరకాయని వాటిని తొడుగుని తీసేసి నాట్లు పెట్టుకుని దాన్ని కూడా ఈ బాండిలోనే వేసి దానికి అవి మునిగే వరకు నీళ్ళు పోసి దాంట్లో ఉప్పు, పసుపు, 2 రెబ్బలు చింతపండు వేసి ఉడకడాలి. ఈ చింతపండు వేయడం చేదు ఉండదండి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. ఇది చేదు అనేది ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ చేయమని అడుగుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వ్యూస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇవన్నీ ఇలా వేయించుకొని రెడీ చేసుకుని మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఈలోపు ఈ కాకరకాయ ఉడికిన తర్వాత దాన్ని ఒక పళ్ళని తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం అందులోని లేకపోతే గింజలు ఉండండి. ఒకవేళ ఏ కారణం గింజలు ఉంటే కనుక ఆ గింజలు తీసేసి మనం రెడీగా ఉంచుకున్న ఈ మిక్సీని ఇసుక మిక్సీని దాంట్లో వేసి కూరుకుని అదే బండిలో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇవన్నీ చక్కగా పేర్చుకుని ఒకసారి నీడ మూత పడబెట్టాలి. పడబెట్టడం తొందరగా మగ్గుతాయి. తర్వాత నీడన్నీ ఆవిరైపోతాయి. అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మూత ఇంకా నీడ మూత కలిగింది ఒకసారి కొడితే ఫ్రైగా అవుతాయి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ ఏంటంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే బ్యాచిలర్స్కి ఉపయోగపడే రెసిపీస్ అండి. చూసారు కదా, కూర ఇలా రెడీ చేసుకుని బాండి పెట్టుకుని చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది, అస్సలు చేదనేది ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మీరు వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మరిన్ని రెసిపీస్ పెట్టడానికి అవకాశం. చూసారు ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంకా నోటిఫికేషన్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. కర్రీ రెసిపీస్, చట్నీస్, పికిల్స్, స్వీట్ రెసిపీస్ అవి కూడా మీరు ఒకసారి చూసి బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్ చాలా వస్తాయండి.